హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు ఐకాన్ సంధ్యా కిచెన్ వైబ్స్. ఈరోజు మన వీడియోలో వచ్చేసి సింపుల్ టేస్టీ చట్నీ మిక్స్ పౌడర్ అండి. అది ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇది ఇన్‌స్టంట్ చట్నీ మిక్స్ అండి. మనం సమ్మర్ హాలిడేస్ అయిపోయాయండి. పిల్లలకి స్కూల్ స్టార్ట్ అయిపోయాయి. మార్నింగ్ లేవంగానే చాలా హడావిడిగా ఉంటాం కదా! అలాంటప్పుడు మనము ఇలాంటి చట్నీ మిక్స్ పౌడర్‌ని మనం రెడీ చేసి పెట్టుకున్నామంటే మన బ్రేక్‌ఫాస్ట్ ఈజీగా అయిపోతుందండి. ఇందులో నేను మీకు 2 రకాల చట్నీస్ చూపిస్తున్నాను. అది ఎలాగో చూద్దాం. ముందుగా ఒక కడాయి పెట్టుకొని అందులో 1/3 కప్ వచ్చేసి పల్లీలు తీసుకోవాలండి. వీటిని మనము లో ఫ్లేమ్‌లో పెట్టేసి రోస్ట్ చేసుకోవాలి. ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో వచ్చేసి నేను హాఫ్ కప్ వచ్చేసి మన చట్నీ పప్పులు ఉంటాయి కదండీ! అది వేసేసుకోవాలి. దీన్ని కూడా మనం లో ఫ్లేమ్‌లో పెట్టేసి ఫ్రై చేసుకోవాలండి. వీటన్నిటిని మనం లో ఫ్లేమ్‌లోనే పెట్టి ఫ్రై చేసుకోవాలండి. అలాంటప్పుడే మన పప్పులు బాగా ఫ్రై అవుతాయి. ఇప్పుడు ఇందులో వచ్చేసి నేను కారం కోసం ఎండుమిర్చి తీసుకుంటున్నానండి. ఇది కూడా ఒక 10-15 ఎండుమిర్చి తీసుకుంటున్నాను. మీరు మీ స్పైసీనెస్ ఎంత కావాలో దాన్ని బట్టి తీసుకోవచ్చు. అలాగే కొంచెం చింతపండు పులుపు కోసం. ఇప్పుడు దీన్ని కూడా మనం బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇలా అంతా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మన పప్పులు, మన ఎండుమిర్చి అన్నీ ఫ్రై అయిపోయాయండి. గ్యాస్ ఆఫ్ చేసుకొని దీన్ని మనం కొద్దిసేపు చల్లారనివ్వాలి. తర్వాత దీన్ని మిక్సీ బౌల్లోకి వేసుకొని దీన్ని మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి. ఇలా మిక్సీ బౌల్లోకి మార్చేసుకున్న తర్వాత మనము రుచికి సరిపడా సాల్ట్‌ని యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు దీన్ని మనం మెత్తగా మిక్సీ పట్టి పక్కన పెట్టేసుకుందామండి. నెక్స్ట్ వచ్చేసి ఒక కడాయి పెట్టుకొని ఇందులో నేను కొంచెం ఆయిల్ వేసుకున్నాను. అలాగే పోపు ఐటమ్స్ అండి. ఆవాలు, జీలకర్ర ఇలాంటివి. అలాగే ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు. దీన్ని కొంచెం ఇలా కలుపుకుందామండి. ఇలా మన పోపంతా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం ఇప్పుడు ముందుగా మిక్సీ పట్టుకున్నాం కదండీ మన పల్లీ పౌడర్‌ని. ఆ పౌడర్‌ని వచ్చేసి ఇందులో వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఈ పౌడర్‌ని మనం ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలండి. దీన్ని ఎక్కువసేపు ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనం ముందుగానే ఈ పల్లీలని, పప్పుల్ని మొత్తం ఫ్రై చేసుకున్నాం కనుక లైట్‌గా కొద్దిసేపు ఫ్రై అయితే చాలండి. ఇప్పుడు దీన్ని గ్యాస్ ఆఫ్ చేసి మనం చల్లారనివ్వాలి. తర్వాత దీన్ని ఒక బాక్స్‌లో మనం స్టోర్ చేసుకోవచ్చండి. ఇలా స్టోర్ చేసుకున్న ఈ పౌడర్ వచ్చేసి మనకి 15-20 డేస్ ఉంటుందండి. నెక్స్ట్ వచ్చేసి మన కొబ్బరి చట్నీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దానికోసం ముందుగా కడాయి పెట్టేసుకొని ఇందులో నేను ఆయిల్ వేసుకుంటున్నానండి. అలాగే ఒక మిర్చి తీసుకున్నానండి. దీన్ని చిన్న ముక్కలుగా కట్ చేసేసి వేసుకున్నాను. ఇది ఇలా ఫ్రై అవుతుండగానే మనం ఇందులో వచ్చేసి 1/3 కప్పు చట్నీ పప్పులు ఉంటాయి కదండి, అది వేసేసుకోవాలి. వీటిని కూడా మనం లో ఫ్లేమ్‌లో పెట్టేసి బాగా ఫ్రై చేసుకోవాలండి ఈ పప్పుల్ని. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో కొంచెం కరివేపాకు, దీన్ని కూడా ఇలా బాగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలండి. నెక్స్ట్ వచ్చేసి ఇందులో మనము ఎండు కొబ్బరి పౌడర్ ఉంటుంది కదండి, అదొక నేను హాఫ్ కప్ వేసుకున్నాను. ఈ పౌడర్‌ని కూడా కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు, కొంచెం పచ్చివాసన అనేది ఉంటుంది కదండి, అది పోయే వరకు మనము దీన్ని బాగా కలుపుకోవాలి. ఇలా ఫ్రై చేసుకొని దీన్ని ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. చల్లారనివ్వాలి. తర్వాత దీన్ని మనం మిక్సీ బౌల్లోకి మార్చుకోవాలి. ఇలా మార్చుకున్న తర్వాత ఇందులో వచ్చేసి మనము రుచికి సరిపడా సాల్ట్‌ని యాడ్ చేసుకోవాలండి. అలాగే కొంచెం చింతపండు. ఇప్పుడు దీనిని మనం మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి. చూసారుగా ఇలా మెత్తగా మిక్సీ పౌడర్ అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని వచ్చేసి మనము ఫ్రై చేసుకోవాలి. ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ వేసానండి. ఇది కూడా సేమ్ ప్రాసెస్ అండి. పోపు ఐటమ్స్, నెక్స్ట్ అలాగే కొంచెం ఎండుమిర్చి, తర్వాత కొంచెం కరివేపాకండి. దీంట్లో కొంచెం స్పైసీనెస్ కోసం, అంటే కొంచెం కారం ఎక్కువ ఉండడం కోసం ఇందులో నేను కొంచెం చిల్లీ పౌడర్ని వేసానండి. అది కూడా కొంచెమే వేసాను. ఇప్పుడు దీన్నంతా ఆయిల్లో ఇలా కలుపుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టుకున్నాం కదండి మన కొబ్బరి పప్పులు, ఈ పౌడర్ని అంతా ఇందులో వేసేసుకోవాలి.
ఇప్పుడు ఈ పౌడర్ని కూడా మనం ఫ్రై చేసుకోవాలండి. 2 నిమిషాలు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఈ ఆయిల్‌లో బాగా కలిసిపోయిన తర్వాత ఇలా 2 నిమిషాలు ఫ్రై చేసి మనం గ్యాస్ ఆఫ్ చేసుకోవాలండి. తర్వాత దీన్ని చల్లారనివ్వాలి. నెక్స్ట్ వచ్చేసి ఈ పౌడర్ని కూడా మనం ఒక బాక్స్లో ఇలా స్టోర్ చేసుకోవచ్చండి. ఇది కూడా సేమ్ 15 to 20 డేస్ స్టోర్ అవుతుందండి. ఇప్పుడు మన 2 రకాల చట్నీలు రెడీ అయిపోయాయి కదండి. ఆ పౌడర్ ఎలాగో మీరు చూసారు. ఇప్పుడు దీన్ని మనం ఈ చట్నీ పౌడర్ని ఎలా కలుపుకోవాలో చూద్దామండి. ఫస్ట్ నేను ఒక బౌల్ తీసుకున్నాను. ఇందులో మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నాం కదండి పల్లీ పౌడర్, దాన్ని ఒక 2 స్పూన్లు ఇలా వేసుకుంటున్నాను. తర్వాత వచ్చేసి ఇందులో హాట్ వాటర్ తీసుకోవాలండి. కొంచెం హాట్ వాటర్ని మనం ఎంత క్వాంటిటీ తీసుకున్నామో దాన్ని బట్టి కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ మనం కలుపుకోవాలండి. మొత్తం ఒకేసారి వాటర్ వేయకూడదు. ఇలా కొంచెం వేసుకొని ఒక స్పూన్తో బాగా కలుపుకోవాలండి ఉండలు లేకుండా. చూసారుగా మన పల్లీ చట్నీ రెడీ అయిపోయిందండి. నెక్స్ట్ వచ్చేసి కొబ్బరి చట్నీ కూడా సేమ్ ప్రాసెస్ అండి. ఒక 2 స్పూన్స్ నేను ఇలా పౌడర్ వేసుకున్నాను. తర్వాత ఇందులో కూడా కొంచెం హాట్ వాటర్ని వేస్తున్నానండి. ఇప్పుడు దీన్ని కూడా ఇలా మొత్తం మనం స్పూన్తో కలిపేసుకోవాలి ఉండలు లేకుండా. చూసారుగా అండి మన కొబ్బరి చట్నీ కూడా రెడీ అయిపోయింది. చూసారుగా అండి మన 2 రకాల చట్నీ పౌడర్లు రెడీ అయిపోయాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.